బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి సింగరేణిలో బొగ్గు కుంభకోణం కలకలం చెలరేగింది. కోల్ స్కామ్ ఆరోపణలతో సింగరేణిలో అలజడి కొనసాగుతుంది. రాత్రిపూట టిప్పర్లు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని ఏరియాలో బొగ్గు నిల్వలు మాలమయ్యాయి. దీంతో వాటిని టెల్ బొగ్గుతో సింగరేణి అధికారులు కవర్ చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాత్రిపూట పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు తరలిస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. హడావుడిగా ఓపెన్ కాస్ట్ 2 గనిపై బొగ్గు నిల్వ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మాయమైన బొగ్గును సమీకరిస్తూ స్టాక్ ను చూపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. OC2 పై కోల్ స్టాక్ ను రహస్యంగా సమీకరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. 24లో 2000 కోట్లు, 24-25లో 4000 కోట్లు సంస్థ అభివృద్ధి పేరున పెట్టారు. అంటే రానటువంటి దానికి వచ్చినటువంటి బొగ్గు నిల్వల లాభాల్ని పక్కన పెట్టినరు అనేటువంటిది అర్థమైతా ఉన్నది. ఒకవేళ నిజంగా వచ్చినట్లయితే ఆ లాభాలను మాకు పంచాలి కదా, గతంలో పంచినట్టుగానే అదే విధంగా పంచాల్సింది కదా, పంచలేదు. కాబట్టి ఈరోజు కోల్ స్కామ్ మీద అన్ని బాయిల మీద కూడా తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు అనేటువంటి వాస్తవం. అందుకే దీన్ని సరిచేయాలి. సిబిఐ ఎంక్వైరా, సిట్టింగ్ జడ్జి తోట, లేకపోతే ఏసీబీ తోట, లేకపోతే ఇంకా స్టేట్ విజిలెన్స్ తోట చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం భావిస్తా ఉన్నది. అసలు భూపాలపల్లి మైన్ మీద కూడా బొగ్గు లేదు. మొత్తం భూపాలపల్లి అంతా కూడా 10,000 టన్నుల బొగ్గు వెళ్తుంది కావచ్చు. కానీ ఈరోజు వాళ్ళు 5 లక్షల టన్నుల బొగ్గును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది బండ మీద బొగ్గు పోసి అదంతా బొగ్గుని చూపించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను అని తెలియజేస్తున్నారు. ఆ బొగ్గు ఎక్కడ ఉన్నదో, ఎంత బొగ్గు ఉన్నదో ఆ లెక్కలు ఇప్పటికైనా యాజమాన్యం పక్క లెక్కలతో చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి సింగరేణిలో బొగ్గు కుంభకోణం అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఇది కలకలం రేగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ఎస్ మాధవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోపల బొగ్గు పనులు ప్రధానంగా సింగరేణి కార్మికుల్లో, సింగరేణి సంస్థలో మొత్తంగా అధికారులు చేస్తున్నటువంటి హడావుడి అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే 1600 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందనేటువంటి వార్తలు, అదేవిధంగా ఈ అంశం తెరపైకి రావడంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ మొత్తం సింగరేణిలో జరుగుతున్నటువంటి హడావుడి అంతా కూడా కార్మిక వర్గాల్లో చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అంటే బొగ్గు ఉత్పత్తిని అంటే లేని బొగ్గు ఉత్పత్తి అయినట్టు చూపెట్టడం, అక్కడ దానికి సంబంధించినటువంటి స్టాక్ కూడా అక్కడ లేకపోవడంతో మొత్తంగా కూడా ఈ అంశం ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. 5,40,000కు సంబంధించినటువంటి బొగ్గు ఏదైతే ఉందో ఆ బొగ్గు ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ బొగ్గు ఉత్పత్తి మాయమైనట్టు, ఇది ప్రధానంగా OC2కు సంబంధించినటువంటి బొగ్గు గని లోపల ఈ నిల్వలన్నీ లేనప్పటికీ కూడా హడావుడిగా అధికారులు ఇప్పటికిప్పుడు దానికి సంబంధించినటువంటి బొగ్గంతా కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున మొత్తం కార్మిక వర్గాల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భూపాలపల్లి సింగరేణి లోపల అధికారులు, అంటే ఈ విషయం లోపల అధికారులు చేస్తున్నటువంటి హడావుడి కావచ్చు, అధికారులు అప్రమత్తం కావడం, అధికారులకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మూమెంట్ అంతా కూడా ఇప్పుడు కార్మిక వర్గాల్లో చర్చకు మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా బొగ్గు కుంభకోణంకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎప్పుడైతే వచ్చాయో దానికి తగ్గట్టుగా ఇప్పుడు భూపాలపల్లి సింగరేణి లోపల ఏం జరుగుతోంది, అందుకే అంటే బొగ్గు కుంభకోణం తెర మీదికి రావడం వల్లనే అధికారులు అలర్ట్ అయ్యారా అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిలో భాగంగానే అంటే అక్కడ బొగ్గు నిల్వలు లేకపోవడం, 5,40,000కు సంబంధించినటువంటి బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఆ బొగ్గు నిల్వలు కనుక ఖచ్చితంగా ఉన్నట్టు చూపించాల్సి, అంటే ఇప్పుడు ఆడిట్కి సంబంధించినటువంటి సమస్య రావడం, ఆడిట్కు సంబంధించిన అంశము సింగరేణి లోపల తెర మీదికి రావడంతో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి బొగ్గు నిల్వలు మొత్తం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే పనికిరాని బొగ్గు ఏదైతే ఉందో ఆ పనికిరాని బొగ్గుతోటి మొత్తంగా కూడా ఇది కవర్ చేస్తున్నారనేటువంటి సిచ్యువేషను. దానికి బలం చేకూర్చే విధంగా నిన్న టిప్పర్లతోటి, అంటే నిన్న సాయంత్రం వరకు మామూలుగా ఉన్నటువంటి OC2కు సంబంధించినటువంటి స్టాక్ యార్డ్ ఏదైతే ఉందో ఆ స్టాక్ యార్డ్ లోపల తెల్లారేసరికి మొత్తంగా కూడా బొగ్గు అంతా కూడా నింపడంతో ప్రధానంగా ఆ అధికారులకు సంబంధించి అంటే ఆ బొగ్గు నింపడంతో ఈ రకమైనటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి బొగ్గు గని కార్మికుల లోపల ఈ అంశం పెద్ద ఎత్తున
చర్చ జరుగుతుంది. ఇదే హడావుడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి వేళ లోపల మొత్తం టిప్పర్లన్నీ చక్కర్లు కొట్టి రాత్రికి రాత్రే నింపేశారనేటువంటిది ఒక చర్చ అయితే తెర మీదకి రావడం అనేది జరిగింది. మాయమైన బొగ్గును సమీకరించి ఆ స్టాకును చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అంశం కార్మికుల లోపల గుసగుసలు వినిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. OC2 లోపల కోల్ స్టాక్ చూపించే ప్రయత్నంలో భాగంగానే అధికారులు సీక్రెట్గా ఈ వ్యవహారం నడుపుతున్నారు, ఈ వ్యవహారం అంతా కూడా చేస్తున్నారనేటువంటిది. అందుకే రాత్రికి రాత్రే బొగ్గు నిల్వలు ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి అనేటువంటి అంశం మాత్రం తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే పనికిరాని బొగ్గుతోటి కవర్ చేసి మొత్తం సింగరేణి కార్మికులకు సంబంధించి అంటే సింగరేణి లాభాల బాటలో అంటే లేని బొగ్గు ఉత్పత్తిని చూపించారనేటువంటిదే ప్రధానంగా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొన్ని రోజులుగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారినట్టు అంటే ప్రధానంగా సింగరేణి సంస్థ లోపల హాట్ టాపిక్ గా మారింది. 1600 కోట్ల విలువైనటువంటి బొగ్గు ఏదైతే ఉందో ఆ బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది అనేటువంటి అంశమే తెర మీదకి వస్తే ఇప్పుడు ప్రధానంగా పిన్ పాయింట్ గా చూస్తే ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నటువంటి సింగరేణి లోపల 5,40,000 టన్నులకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ సమన్ చేసుకోవడం కోసం అధికారులు నానా యాతన పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అధికారులు హైరాణ పడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఎదురైందని చెప్పి కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే ప్రతి కార్మికుడి లోపల భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడి లోపల కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున అలసడి రేగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా OC2 లోనే జరుగుతుందో ఇంకెక్కడెక్కడ స్టాక్ పాయింట్స్ అనేటువంటి ఉంటాయి. అధికారులు బొగ్గు నిల్వలు ఎక్కడెక్కడ చేశారో అవన్నీ కూడా ఆ నిల్వలను యాజ్ పర్ రికార్డ్ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బొగ్గు లేకపోవడం అది ఆ కార్మిక వర్గాలు ఇంకొక రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు లేని బొగ్గు ఉత్పత్తిని అధికారులు తెర మీదకి తీసుకొచ్చి చూపించారని చెప్పేటువంటి చర్చ చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. అందుకే బొగ్గు ఉత్పత్తి లేనప్పుడు స్టాక్ ఇక్కడ నుంచి చూపిస్తారని చెప్పి మొత్తం కార్మిక సంఘాలు పరిస్థితి. కానీ ఇదన్నిటికీ తెర తీయాల్సినటువంటి సింగరేణి సంస్థ మాత్రం అధికారికంగా ఎలాంటి నోరు విప్పలేనటువంటి సిచ్యువేషన్, ఎలాంటి చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతటికి స్పెక్యులేషన్ అంతటికీ కూడా అధికారులు సింగరేణి అధికారులు అధికారిక సమాచారం ఇస్తే తప్ప ఇది బయటకు రానటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మొత్తంగా కూడా బొగ్గు కుంభకోణానికి రిలేటెడ్ గానే ఇదంతా కూడా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా సింగరేణి కార్మికులు, సింగరేణి సంస్థలో ఈ హాట్ టాపిక్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.